హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీపను రోడ్డు మీద ఆపి నరసింహ మళ్ళీ వాదనకు దిగుతాడు. నీ కూతుర్ని నాకు దూరం చేస్తానని అంటాడు. తెలిసిన పని చేసుకొని కూతుర్ని చదివించుకుంటున్నాను, నన్ను ఇక నుంచి వదిలే అని దీప వాదిస్తుంది. నా మీద పోలీస్ కేసు పెట్టకుండా ఉంటే వదిలేసేవాడినని నరసింహ ఫైర్ అవుతాడు. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటే నేనెందుకు అలా చేసేదానని దీప అంటుంది. నా కూతురు జోలికి వచ్చావని నా కాళ్ళు పట్టుకుని బతిమలాడి ఉంటే వదిలేసేవాడినేమో అని పోలీస్ స్టేషన్లో కొట్టినట్టు ఇంటికొచ్చి నా పిల్లాన్ని కొట్టావు. బస్తీలో నన్ను ఐటంగా గాడిని చేశావు. నిన్ను నా కూతుర్ని వదిలిపెట్టమని చెప్తాడు. నువ్వు నన్ను ఏం చేస్తావో చేసుకోవచ్చు, ఎదవతో నాకేంటి అని అనుకుంటే నా పిల్లానికి సారీ చెప్పి వెళ్ళిపో. కార్తీక్ బాబుతో ఇక్కడే ఉంటానంటే నేను ఇలాగే చేస్తానని బెదిరిస్తాడు నరసింహ. తప్పు చేసినా నువ్వు ఉంటే తప్పు చేయని నేను ఎందుకు వెళ్ళాలి? నా కూతురు అంటే నాకు ప్రాణం. దాని జోలికి ఎవరైనా వస్తే నా బుర్ర పనికి చేయదని మొన్న అర్థమైంది. నీకు ఇంతకు ముందే పెళ్ళి అయింది, కూతురు ఉందనే విషయం మర్చిపో. అదే ఇద్దరికి మంచిదని చెప్పేసి వెళ్ళిపోతుంది. కార్తీక్ స్వప్నకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. స్వప్న వాగుతూ ఉంటుంది. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన స్వప్న కోసం వస్తుంది. రాగానే కూతుర్ని తెగ తిడుతుంది. తనని బాస్ సేవ్ చేసి హెల్ప్ చేశారని చెప్తుంది. అదే హాస్పిటల్కు దీప టిఫిన్ పట్టుకొని వస్తుంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయ్యామని కావేరి కార్తీక్కి చెప్తుంది. కావేరి కార్తీక్ మాట్లాడుకోవడం చూసి దీప షాక్ అవుతుంది. దీపను చూసి నువ్వేంటి ఇక్కడున్నావని అడుగుతాడు. టిఫిన్ ఆర్డర్ పెడితే ఇవ్వడానికి వచ్చానని చెప్తుంది. దీపతో గొడవ అయిన విషయం కావేరికి చెప్తుంది. తప్పు ఈవిడదే అట, సారీ కూడా చెప్పిందని కావేరి చెప్తుంది. ఏంటి గొడవ అని కార్తీక్ అడుగుతాడు. స్వప్నను చూసి కార్తీక్ చెల్లెలు అని అర్థం చేసుకుంటుంది. దీప అలా గొడవపడి మనిషే కాదు, ఇక్కడితో ఈ విషయం వదిలేయమని చెప్తాడు. అప్పుడే శ్రీధర్ కంగారుగా హాస్పిటల్కి వస్తాడు. స్వప్న దగ్గర కార్తీక్ ఉండడం చూసి శ్రీధర్ భయంతో కనిపించకుండా వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. దీప కార్తీక్ ఇక్కడ ఉన్నారంటే నిజం ఏమైందని తెలిసిందని ఏంటిది అని కంగారుగా ఇక్కడ ఉంటే మంచిది కాదని అక్కడి నుంచి పారిపోతాడు శ్రీధర్. ఎక్కడ ఉన్నానని కావేరి ఫోన్ చేస్తే వేరే చోట ఉన్నానని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. గండం నుంచి తప్పించుకున్నానని అనుకొని పారిపోతాడు. స్వప్నకు జాగ్రత్తలు చెప్పి దీప కార్తీక్ వెళ్ళిపోతారు. టిఫిన్ ఎంత అయింది, డబ్బులు ఇస్తానని కార్తీక్ అంటే వాళ్ళు మీకు ఏమవుతారని డబ్బులు ఇస్తారని అంటుంది. దీప అడుగుతుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కారులో వస్తుంటే స్కూటీ మీద ఒకరిని ఢీ కొట్టిందని చెప్తాడు. మీకు తెలియకుండానే మీరు మంచి పని చేశారని దీప కార్తీక్ను తెగమెచ్చుకుంటుంది. ఇది నేను సెలబ్రిటీకి చేసుకోవాల్సిందేనని అంటాడు. ఆ మాట ఎందుకు అన్నారో తర్వాత తెలుస్తుందని అనుకుంటుంది. స్వప్నను చూస్తే అల్లరి పిల్లలా ఉంది. మీలాంటి వాళ్ళు ఈ స్నేహం అలాంటి వాళ్లకు అవసరమని చెప్తుంది. తనను చూస్తే నాకు ఇలాగే అనిపించింది. తన ప్రవర్తన నాకు బాగా నచ్చింది. ఎంతగా అంటే నాకు ఇలాంటి చెల్లెలు ఉంటే బాగుండు అనిపించిందని చెప్తాడు కార్తీక్. చాలా మంచి మాట అన్నారు. తనతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండమని దీప చెప్తుంది. శ్రీధర్ ఇంటికి వస్తే కార్తీక్ గురించి కాంచన చెప్తుంది. ఎవరో అమ్మాయి రోడ్డు మీద పడిపోతే తనకు సాయం చేసి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించే వరకు అక్కడే ఉన్నాడు. అంత అవసరం ఏంటని అంటుంది. అదేంటి, ఎప్పుడు నీ సపోర్టు ఆడవాళ్ళకు కదా, ఇప్పుడు ఏమైందని శ్రీధర్ అడుగుతాడు. కార్తీక్ దీపకు సాయం చేశాడు. ఏమైంది, వాళ్ళ భర్తతో నానా మాటలు పడాల్సి వచ్చింది. కథ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చివరకు దీప కూడా వీడిదే తప్పన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి స్వప్న కూడా యాక్సిడెంట్ కేసు అమ్మాయికి సాయం చేయడం వల్ల కొత్త సమస్య వస్తే ఏంటని కాంచన నిలదీస్తుంది. సమస్య వచ్చింది దీపకు. కావేరి ఎవరో తెలుసు, మా స్వప్న మా కూతురని కార్తీక్ చెప్తే అని కంగారు పడిపోతాడు. ఈ విషయంలో కొడుకుని గట్టిగా అడగమని చెప్తుంది. అలా అడిగే రోడ్డు మీద పడిపోయిన అమ్మాయిలకు సాయం చేయొద్దు అంటే మీకు మానవత్వం లేదా అని అంటాడు. అసలే నీ కొడుకు వీరేశలింగం కదా అని అంటాడు. మీరు చెప్పింది నిజమే, వాడు మంచి పనే చేశాడు. కానీ ఆ అమ్మాయి చాలా అల్లరి పిల్ల అంట, అందరితో చాలా త్వరగా కలిసిపోయే మనిషి అంట. నాకు చెల్లెలు లేదు, కానీ ఉంటే బాగుండు అని అన్నాడని చెప్తుంది. గాయం తగ్గిపోయిన తర్వాత స్వప్నను మన ఇంటికి లంచ్కి పిలుస్తానని కాంచన అనేసరికి శ్రీధర్ గట్టిగా వద్దు అని అరుస్తాడు. ఇక ఆ అమ్మాయి సంగతి మర్చిపో అనేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ లేనిది ఇలా ఆవేశపడుతున్నారేంటి అని అనుమానం వస్తుంది. మళ్ళీ కార్తీక్ మీద ఏ నింద పడుతుందోనని కంగారు పడుతున్నట్లు ఉంటారు.
అసలు దీని అంతటికి కారణం దీప. తన కూతురుని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతే బాగుండని కాంచన కూడా అనుకుంటుంది. దీప కూతురు శౌర్యకు పాట నేర్పిస్తూ ఉంటుంది. ఆ పాటను కార్తిక్ ఇంటి బయట నిలబడి వింటూ ఆనందిస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.